బ్రేకింగ్ న్యూస్ రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్లీ ముందుకొచ్చింది. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు నిన్న రాష్ట్రానికి వచ్చిన సింగపూర్ ప్రతినిధుల బృందం రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించింది. ఇవాళ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలిసి స్టార్టప్ ఏరియా అభివృద్ధితో పాటు ఇతర అంశాలపై చర్చిస్తారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ది చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2017 మేలో శంకుస్థాపన చేసింది. జగన్ హయాంలో ఈ ప్రాజెక్టు రద్దుతో పాటు అమరావతి అభివృద్దిని పక్కన పెట్టారు. కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో వివిధ ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి. ఇక రాజధాని అభివృద్దిలో భాగం కావాలని సింగపూర్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఆహ్వానించడంతో స్టార్టప్ ప్రాజెక్టుకు త్వరలో మళ్లీ అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ సంస్థ మరొకసారి ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ ముందుకొచ్చిందనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు రాష్ట్రానికి ఈ సింగపూర్ ప్రతినిధుల బృందం రావటం జరిగింది. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాణాలను కూడా ఈ సింగపూర్ ప్రతినిధి బృందం పరిశీలిస్తా ఉన్నారు. అటు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ని ఇద్దరిని కూడా ఈ సింగపూర్ ప్రతినిధి బృందం కలవబోతా ఉంది. గత 2014 నుంచి 19 వరకు ఆ రోజు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి సంబంధించి స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2017లో దీనికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా జరిగింది. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును రద్దు చేయడంతో పాటు అమరావతి అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టడంతో ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సింగపూర్ సంబంధించినటువంటి అభివృద్ధి చేపట్టకుండా వాళ్ళు కూడా వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఏవైతే అమరావతిలో ప్రాజెక్టు పనులు చేపట్టారో వాటికి సంబంధించి తిరిగి ఆ పనులన్నీ కూడా తిరిగి కొనసాగించాలన్నటువంటి ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలోనే ఈ రాజధాని అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావడానికి అటు సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించడం జరిగింది. గతంలో ఏదైతే స్టార్టప్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని తిరిగి అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్కు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రస్తుతం ఆ బృందాన్ని ఒకదాన్ని ఇక్కడకు పంపించారు. గతంలో ఏవైతే నిలిచిపోయి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టును స్టార్టప్ ప్రాజెక్టును తిరిగి చేపట్టేందుకు వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజధాని అభివృద్ధికి సంబంధించి ఒక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ స్టార్టప్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేపట్టే పనులకు ఈ సింగపూర్ ప్రభుత్వం ఒక ప్రభుత్వంతో ఒక ఒప్పందం అయితే చేసుకోబోతోంది. గతంలో మాస్టర్ డెవలపర్ గా ఎవరైతే ఉన్నారో అసెండా సింగ్ బ్రిడ్జ్ కావచ్చు, అలాగే టెంబర్క్ కావచ్చు, ఇలా కన్సార్టియం సంబంధించి గతంలో స్విస్ ఛాలెంజ్ విధానంలో ఆ రెండు సంస్థలను ఎంపిక చేయడం జరిగింది. తిరిగి అదే సంస్థలు ప్రస్తుతం ఈ ఏదైతే స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ ఉన్నాయో ఆ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాయి. గతంలో 2017 ఆ ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో తొలి దశలో ఈ కృష్ణానది కరకట్ట దగ్గరలో ఉన్నటువంటి ఒక 170 ఎకరాలను కేటాయించారు. అయితే అక్కడ శాశ్వత నిర్మాణాలకు వీలు లేకపోవడంతో మరొక ప్రాంతాన్ని కేటాయించాలని కూడా కోరటం జరిగింది. దానికి సంబంధించి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పనులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 3 దశల్లో ఈ సింగపూర్ కన్సార్టియం సంస్థ 1691 ఎకరాల్లో
అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విధంగా ప్రణాళికలను అయితే రూపొందించి సుమారుగా 15 ఏళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి ఆలోచనతోటి ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే రాజధాని నిర్మాణానికి సంబంధించి అటు ప్రపంచ బ్యాంకు 6,700 కోట్ల రూపాయలు, అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 6,700 కోట్ల రూపాయలు రుణాన్ని మంజూరు చేయడానికి నిర్ణయించారు. అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడతగా 3,562 కోట్ల రూపాయలు మంజూరు కూడా కావటం జరిగింది. దీంతో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే మరో 2-3 రోజుల్లో ఏషియన్ డెవలప్మెంట్ అభివృద్ధి బ్యాంకు సంబంధించి కూడా తొలి విడత రుణం అయితే మంజూరయ్యే అవకాశం ఉంది. అలాగే అడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు రుణం కూడా అడ్కో నుంచి రాబోతా ఉంది. ఇక జపాన్కు సంబంధించినటువంటి ఒక సంస్థ కూడా 5,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు అమరావతి నిర్మాణానికి రుణాన్ని మంజూరు చేసేందుకు కూడా వాళ్ళు కూడా ఆసక్తి చూపించినటువంటి నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి నిధుల కొరత లేదు, నిధులు పూర్తి స్థాయిలో ఉన్నందున ఈసారి అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.